హాయ్ అండి అందరికీ. మనం జనవరి 2025 ఎడిషన్ అనమాట షైన్ ఇండియా. మరి ఇందులో మనకి డిసెంబర్కి సంబంధించినవి కరెంట్ అఫైర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మనం ముందుగా పైన మరి ఏమేమి కనిపిస్తున్నాయని ముందుగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ భారత రాజ్యాంగం ఎట్ ది డేట్ 75 అంటే భారత రాజ్యాంగానికి ఆమోదం పొంది 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. మరి అది ఏ తేదీకి కంప్లీట్ చేసుకుంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత గుకేష్. మరి గుకేష్ యొక్క తన యొక్క డీటెయిల్స్ కూడా మనం చూసుకోవాలి. మరి రన్నరప్ ఎవరనేది కూడా మనం చూసుకోవాలి. మరి తన యొక్క స్పెషల్ కూడా ఏంటనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మరి టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది. మరి ఏ అంశాలని టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది, ఆ డాక్యుమెంటేషన్ ఏంటనేది మనం చూడాలి. నెక్స్ట్ తిరుగుబాటుదారుల నియంత్రణలోకి సిరియా. మరి సిరియా అక్కడ స్పెషల్ కాబట్టి సిరియా రాజధాని ఏంటి, మరి దాని యొక్క కరెన్సీ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా మరి లోపల ఏంటంటే అంశాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా కొన్ని మనం పార్ట్ 1గా బిట్స్ అనేవి అందిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 అనేది రిలీజ్ చేయడం. హాయ్ అండి అందరికీ. మరి ఇక్కడ ఫస్ట్ బిట్ అనేది మనం చూద్దాం. ఇది మనకి పేజ్ నెంబర్ 71లో ఉంది. భారత కాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. కంట్రోలర్ కాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నాకు సంబంధించి సరి అయినది ఏది? ఇక్కడ టైపింగ్ మిస్టేక్. సరి అయినది ఏది? మరి ఇక్కడ చూస్తే మనకి మరి ఇటీవల నియమితులు అయ్యారనమాట. నవంబర్ 21నే బాధ్యతలు చేపట్టారు. ఎవరు అంటే కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. అలాగే ఈయన ఎన్నవ వ్యక్తి అంటే 15వ కాగ్ అనమాట. 15వ కాగ్ ఎప్పుడు నవంబర్ 21 నుంచి బాధ్యతలు చేపట్టారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఆమోదం పొంది, అమలు కాదు ఆమోదం పొంది మరి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఏ తేదీ నుంచి ఏడాది పొడుగునా వేడుకలు నిర్వహించనుంది? మరి ఏ తేదీ నుంచి అంటే ఆమోదం పొందిన తేదీ నాటి నుంచి మరి ఏ తేదీకి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది? మరి ఆ తేదీ నుంచి మరి ఏడాది పొడుగునా కూడా వేడుకలు నిర్వహించాలని అనుకుంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి ఏ తేదీ అనేది చూసుకున్నట్లయితే 2024 నవంబర్ 26 నాటికి. 2024 నవంబర్ 26 నాటికి అంటే మనకి ఆమోదం ఎప్పుడు పొందింది? 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. మనకి జీకే బిట్గా ఇది ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఇటీవల 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఏ తేదీన ఆమోదం పొందింది అనేది జీకేగా ఇవ్వచ్చు. మరి అమలైంది ఎప్పుడు? 1950 జనవరి 26న అమలయ్యింది. కానీ మనకు అమలు తేదీకి మనకు అక్కడ కౌంట్ చేయట్లేదు. ఆమోదం పొందిన తేదీ నుంచి మరి నవంబర్ 26కి 2024 నవంబర్ 26కి 75 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి మరి ఇది మనకి ఇంపార్టెంట్, ఈ డేట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ మనకి ఆ రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మరి అందులో ఆమోదం పొందిన నాటికి మరి రాజ్యాంగ సభ్యుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఎంత, ఇదంతా కూడా మనకి జీకేకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి రాజ్యాంగం గురించి చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఛాంపియన్షిప్ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 నాకు సంబంధించి సరికానిది ఏది? కానిది అన్నాం. ఇక్కడ చూస్తే మరి ఈ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దొమ్మరాజు గుకేష్. మరి ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఇక్కడ టైపింగ్ మిస్టేక్. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచినటువంటి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. మరి అతను ఆ పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన టైంకి తన యొక్క వయసు ఎంత అంటే 18 సంవత్సరాల 8 నెలల 11 రోజులు అనమాట. 14 రోజులు అనమాట. 18 సంవత్సరాల మరి 8 నెలల 14 రోజులు అనమాట అతను. మరి తమిళనాడులోని చెన్నైకి చెందినటువంటి వ్యక్తి. మరి తన యొక్క పేరెంట్స్ రజనీకాంత్ అండ్ పద్మ గారు. మరి ఈయన 2006లో జన్మించడం జరిగింది. మరి ఆయన రికార్డు సృష్టించినటువంటి డిసెంబర్ 12 ఎప్పుడు జరిగింది? ఇది డిసెంబర్ 12న జరిగింది. ఈ రికార్డు సృష్టించిన రోజుకి ఆయనకి వయసు ఎంత అంటే 18 సంవత్సరాల 8 నెలల 14 రోజులు అనమాట. నెక్స్ట్ వన్,
ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచింది ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ అనేది రాంగ్ ఆన్సర్. విశ్వనాథన్ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి రన్నరప్ కాదు. మరి రన్నరప్ ఎవరు? డింగ్ లెరెన్ అనేటటువంటి వ్యక్తి రన్నరప్గా ఉన్నారు. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, సూర్యుడి యొక్క బాహ్య వాతావరణమైనటువంటి కరోనా వలయంలో పరిశోధనలు చేపట్టేందుకు డిసెంబర్ 5వ తేదీన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఇటీవల ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఏది? మరి సూర్యుని యొక్క బాహ్య వాతావరణాన్ని మరి తెలుసుకునేందుకు ఇంతకుముందు మనము ఆదిత్య L1 అనేటటువంటిది మనం ప్రయోగించడం జరిగింది. మరి ఇప్పుడు ఆదిత్య L1 అనేటటువంటిది ప్రయోగించడం జరిగింది. మరి ఇటీవల కూడా మరి సూర్యుని యొక్క బాహ్య వాతావరణమైనటువంటి కరోనా వలయంలో పరిశోధనలు చేపట్టేందుకు మరి ఈ ఇటువంటి కృత్రిమ ఉపగ్రహాలని ప్రయోగించి సూర్యగ్రహణాలు అనేటటువంటివి మరి ఎలా జరుగుతాయి అనేటటువంటిది కూడా సృష్టించాలని మరి శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. మరి ఈ కరోనా పొరపైన లోతైన అధ్యయనం చేసేందుకే పంపించారు. మరి అటువంటి రెండవ ఉపగ్రహం ఏది? ఆదిత్య L1 అనేటటువంటిది ఇంతకుముందు ప్రయోగించారు. మరి ఇప్పుడు ప్రయోగించింది ఏదంటే ప్రోబా 3 అనేటటువంటిది ఇప్పుడు ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, G20 దేశాధినేతల యొక్క శిఖరాగ్ర సదస్సు 2024 సంబంధించి సరికానిది ఏది? G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సునకు సంబంధించి సరికానిది ఏది? మరి ఇది ఎక్కడ జరిగింది? G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అంటే ఇప్పుడు ఎన్నవది అని చూసుకున్నట్లయితే ఇది 19వది. ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 2 సరిగా లేదు. ఎందుకంటే ఇది 20వ శిఖరాగ్ర సదస్సు కాదు. ఎన్నవది అంటే 19వ శిఖరాగ్ర సదస్సు. మరి ఈ సదస్సు అనేటటువంటిది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జనరీలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేటటువంటిది దీని యొక్క థీము. మరి ఇది 2024 శిఖరాగ్ర సదస్సు. మరి 2023లో మరి 18వ శిఖరాగ్ర సదస్సు అనేటటువంటిది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. మరి ఈ న్యూఢిల్లీలో మన భారత్లో G20 సదస్సు జరగడం అనేటటువంటిది అదే ఫస్ట్ టైం. 2000 అంటే గత సంవత్సరంలో 2023లో గతంలో మరి న్యూఢిల్లీ మన భారత్లో G20 సదస్సు జరగడం అనేటటువంటిది అదే మొదటిసారి. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా మరియు గయానా దేశాల్లో పర్యటించారు. మరి అలాంటప్పుడు మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏంటి? జీకే పరంగా నైజీరియా యొక్క క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏమిటి? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అనేది. నెక్స్ట్, నైజీరియా అధ్యక్షుడు ఎవరు అంటే బొలా అహ్మద్. మరి గయానా అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అనేటటువంటి వ్యక్తి మరి గయానా అధ్యక్షుడు. సో ఇక్కడ మనం చూస్తే పైవన్నీ సరి అయినవి. ఇక్కడ చూడండి, నైజీరియాకి సంబంధించి రాజధాని కరెన్సీ చూసుకోండి, గయానాకి సంబంధించి రాజధాని కరెన్సీ చూసుకోండి. ఇక్కడ అధ్యక్షుడు ఎవరంటే బొలా అహ్మద్ నైజీరియా, గయానా మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? మనకి మహారాష్ట్ర మరియు జార్ఖండ్లలో మరి ఎలక్షన్స్ అనేటటువంటివి జరిగాయి. మరి ఆ ఎలక్షన్స్లో మరి ఏ కూటమి మరి అత్యధిక స్థానాలు గెలుచుకుంది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మహాయతి కూటమి జనతా పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మహాయతి కూటమి జనతా పార్టీ ఆధ్వర్యంలో కైవసం చేసుకుంటే, మరి ఇండియా అనేటటువంటి కూటమి జార్ఖండ్లోని మరి జార్ఖండ్ ముక్తి మోర్చా వరుసగా మరి రెండోసారి ఆధిక్యంలోనే గెలుచుకుందనమాట. మరి ఇక్కడ చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. మరి జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే హేమంత్ సోరెన్. మరి ఇక్కడి వరకు ఓకే. మరి నెక్స్ట్, ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి. మరి జార్ఖండ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే మనకి
81. ఇక్కడ సరికాని జత ఏది అంటే ఆప్షన్ 3 సరిగా లేదు. ఎందుకంటే జార్ఖండ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత? 81. మరి మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే 288. ఓకేనండి. నెక్స్ట్ వన్, జమిలీ ఎన్నికల బిల్లులు పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నియమితులైనది ఎవరు? జమిలీ ఎన్నికల యొక్క బిల్లుల పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నియమితులైనది ఎవరు? మనకి కమిటీలు కమిషన్ల గురించి కూడా అడుగుతారు కదా. మరి ఇక్కడ కమిటీ చైర్మన్ ఎవరు అనేది మనం ఇక్కడ చూస్తే పిపి చౌదరి ఇక్కడ నియమితులవ్వడం జరిగినది. నెక్స్ట్ వన్, స్వర్ణాంధ్ర విజన్ యొక్క 10 సూత్రాల ప్రణాళికను ఏ సంవత్సరం నాటికి లక్ష్య సంవత్సరంగా ఎంచుకున్నారు? స్వర్ణాంధ్ర విజన్ యొక్క 10 సూత్రాల ప్రణాళికను ఏ సంవత్సరం నాటికి లక్ష్య సంవత్సరంగా ఎంచుకున్నారు? ఏ సంవత్సరం నాటికి ఎంచుకున్నారు అంటే ఇక్కడ మనకి 2047 నాటికి లక్ష్య సంవత్సరంగా ఎంచుకున్నారు. మరి జనాభా అనేటటువంటిది మరి ఎంత లక్ష్యంగా పెట్టుకుంది అంటే మనకి 5.80 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎంత ఉంది? 5.30 కోట్లు ఉంటాయి. మరి అక్షరాస్యత 100% వెళ్ళాలని, మరి ఆర్థిక వ్యవస్థ కూడా $2.4 ట్రిలియన్ వెళ్ళాలని, మరి సగటు ఆయు ప్రమాణం కూడా 85 ఇయర్స్గా ఉండాలని, మరి మహిళా కార్మిక శక్తి కూడా 80%కి ఎక్స్ట్రాగా ఉండాలని, మరి నిరుద్యోగత రేట్ అనేటటువంటిది ఇప్పుడు 4.1% ఉంటే 2%కి తగ్గించాలని చూస్తుంది. మరి ఇలా పట్టణ జనాభా కూడా 60% అనేటటువంటిది పెంచాలని చూస్తుంది. ఇప్పుడు 36 జనాభా ఉంటే 60%గా మార్చాలనుకుంటుంది. ఇలా లక్ష్యాలు అనేటటువంటిది పెట్టుకుందనమాట. స్వర్ణాంధ్ర విజన్ ఏ ఇయర్కి టార్గెట్ ఇయర్ పెట్టుకుందంటే 47కి. నెక్స్ట్, ఫియర్లెస్ అనేటటువంటి పుస్తకం ఎవరికి సంబంధించినది? మాజీ క్రికెటర్ అయినటువంటి మొహిందర్ అహ్మద్ అన్నమాట. మొహిందర్ అమర్నాథ్. నెక్స్ట్ వన్, సిటిజన్ మై లైఫ్ ఆఫ్టర్ ద వైట్ హౌస్ అనేటటువంటి పుస్తకం ఎవరికి సంబంధించినది? వైట్ హౌస్ అనగానే మనకు గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షులకు సంబంధించింది. సో అమెరికా మాజీ అధ్యక్షులు ఎవరంటే బిల్ క్లింటన్కి సంబంధించినటువంటి పుస్తకం అన్నమాట అది. నెక్స్ట్ వన్, ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ ద పార్టీ లైన్స్ అనేటటువంటి పుస్తకం ఎవరికి సంబంధించినది? రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ బీజేపీ నాయకులు అయినటువంటి నజ్మా హిప్తుల్లాకి సంబంధించినది. తన యొక్క ఆత్మకథ అన్నమాట. చూడండి, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి సరికానిది ఏది? మరి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది. మరి అది ఎప్పుడు జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల మరి నవంబర్ 19 నాటికి 1000 రోజులు పూర్తి చేసుకుంది కాబట్టి. మరి ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 24, 2021 అనేది రాంగ్. ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 24 2022లో జరిగింది కాబట్టి 2022 ఫిబ్రవరి 24 జరిగింది కాబట్టి మరి అది ఇటీవల 24 నవంబర్ 19 నాటికి 1000 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇది మనకి ఇక్కడ చర్చనీయాంశం. నెక్స్ట్, రష్యా అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరంటే జెలెన్స్కీ. మనకు తెలుసు, వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నమాట. ఈ అధ్యక్షులతో పాటు వాటి యొక్క కరెన్సీలు, వాటి యొక్క రాజధానులు కూడా మీరు తెలుసుకోవాలి, క్యాపిటల్స్. రష్యా క్యాపిటల్ ఏంటి, ఉక్రెయిన్ క్యాపిటల్ ఏంటి, వాటి యొక్క కరెన్సీలు ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం వేడుకలు అనేటటువంటివి నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు మరి ఈ క్రింది ఏ ప్రాంతంలో జరిగాయి? ఎక్కడ జరిగాయంటే గోవా రాజధాని పనాజీలో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం గ్రహీత ఎవరు? ఇందిరాగాంధీ శాంతి పురస్కారం గ్రహీత మిచెల్ బుచ్లెట్ అనేటటువంటి వ్యక్తి. నూతన ప్రధానిగా ఇటీవల నియమితులైనది ఎవరు? ఫ్రాంకోయిస్ బైరు అనేటటువంటి వ్యక్తి ఇటీవల నియమితులవడం జరిగింది.
నెక్స్ట్ నమీబియా యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన వారు ఎవరు? నమీబియాకి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన వారు ఎవరు? నెటుంబో నండి ఎండైట్వా అనేటటువంటి మహిళ మరి నమీబియాకి మరి ఎన్నిక అవ్వడం జరిగింది. మరి నమీబియా యొక్క కరెన్సీ క్యాపిటల్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జార్జియా అధ్యక్షునిగా ఎన్నికైన వారు ఎవరు? జార్జియా అధ్యక్షునిగా ఎన్నికైన వారు ఎవరు? మైకెల్ కావెలాస్విలి. నెక్స్ట్ ప్రపంచ ధ్యాన దినోత్సవం చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ మెడిటేషన్ డే ఇటీవల ఒక తేదీని ప్రకటించడం జరిగింది. ప్రతి ఏటా ఇక నుండి మరి ఆ తేదీన వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఏ తేదీని నిర్ణయించింది? ప్రపంచ ధ్యాన దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 21. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం తీసుకురాబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం తీసుకురాబడిన సంవత్సరం ఎప్పుడు? 1991. ఇటీవల దీనికి సవరణలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇది అవసరం అన్నమాట. అయితే మరి ఇక్కడికి పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2 అనేటటువంటిది రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.